హలో హాయ్ అండి, వెల్కమ్ టు ద వీడియో. తమ్నైల్ చూసే ఉంటారు కదా, గాంధీజీకి స్త్రీల మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి అన్నటువంటి ఒక టాపిక్ మీద ఈ వీడియో. యాక్చువల్గా మీరు చాలా సందర్భాల లోపల వినే ఉంటారు, గాంధీజీ చాలామంది మహిళలతోటి ఒక సెక్షువల్ ఎక్స్పెరిమెంట్ చేశాడు అని చెప్పేసి. ఆ సెక్షువల్ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే వాళ్ళతోటి నగ్నంగా పడుకోవడం. అలా పడుకొని తనను తాను నియంత్రించుకోగలడా, తన ఫీలింగ్స్ని తనను తాను కంట్రోల్ చేసుకోగలడా అని చెప్పేసి చాలా సందర్భాల లోపల ఎక్స్పెరిమెంట్స్ చేశాడు అని చెప్పేసి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ లోపలనో లేకపోతే ఏదన్నా సందర్భంలో ఇంటర్నెట్లోనో మీరు చూసే ఉంటారు. అయితే ఆ టాపిక్ మీద ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మీకు వినడానికి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్ రెఫర్ చేయండి. మీకు టాపిక్స్ కనుక నచ్చితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా గాంధీజీ ఇలా నగ్నంగా మహిళల మధ్యలో రాత్రుల పూట పడుకున్నాడా అంటే ఇది నిజం. చరిత్రలో ఉన్నటువంటి చాలా పుస్తకాల లోపల చాలామంది గాంధీజీని దగ్గర నుంచి చూసిన వాళ్ళు రాసిన పుస్తకాలలో, లేకపోతే స్వాతంత్ర ఉద్యమం లోపల ఎంతోమంది ఫారినర్స్ కూడా ఒక ఎటువంటి ఆయుధాలు వాడకుండా అహింస ద్వారా స్వాతంత్రం తీసుకొస్తున్నాడు మహాత్మా గాంధీ అనేటటువంటి ఒక ఉద్దేశంతో కొంతమంది ఫారినర్స్ కూడా ఆయనను కలవడానికి వచ్చేవారు. అలా వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో డైరెక్ట్గా గాంధీజీ కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్ గురించి వాళ్ళతోనే చెప్పాడంట. అవును, నేను ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తున్నాను, ఇలా నగ్నంగా లేడీస్ తోటి పడుకోవడం అని చెప్పేసి. సో ఇది మాత్రం 100% షూర్గా ఫ్యాక్ట్. గాంధీజీ ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయడం జరిగింది. అంతెందుకు సొంత మనవరాలితోటి కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేశాడంట. సో దాని గురించి కూడా వీడియో లోపల ముందుకు వెళ్తున్నట్టు ఇండెప్త్గా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఒకప్పుడే గాంధీజీ మన భారతదేశంలో చాలా ఫేమస్ పర్సనాలిటీ. ఇప్పుడు భారతదేశానికి చాలా గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తి, భారతదేశంలోని చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి, అవుట్ ఆఫ్ కంట్రీ కూడా అప్పట్లోనే చాలామందికి తెలిసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడే సింపుల్గా ఎవరైనా సరే ఏదైనా ఒక సంథింగ్ ఏదైనా తప్పుగా మాట్లాడినప్పుడు అది ఏ రేంజ్లో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిన విషయమే. మరి అప్పట్లో గాంధీజీ అంత పెద్ద సుప్రీం లీడర్ ఇలా లేడీస్ తోటి అంటే స్త్రీలతోటి నేకెడ్గా పండుకుంటున్నాడు అన్న విషయం తెలిసినప్పుడు చాలామంది నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదా? అసలు గాంధీజీకి తన మనసులో ఉన్న ఆలోచన ఏంటి స్త్రీ పట్ల అన్న విషయాల గురించి మనం అనలైజ్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీల గురించి గాంధీజీకి ఒక మంచి అభిప్రాయమే ఉంది అని చెప్పేసి చరిత్రలో మనం చదివినప్పుడు చూడొచ్చు. చాలామందికి కూడా గాంధీజీ స్త్రీలకు ఇన్స్పిరేషన్లుగా ఆయన మాట్లాడినట్టుగా చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే ఆయన స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడుతున్నప్పుడు ఎక్కడైనా స్పీచ్లు ఇస్తున్నప్పుడు కూడా స్త్రీలను ఉద్దేశించి ఖచ్చితంగా ఎక్కువగానే మాట్లాడుతుండేవారు. అంటే స్వాతంత్ర ఉద్యమం లోపల స్త్రీలు కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి. స్త్రీల పార్టిసిపేషన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించే అవకాశం ఉంటుంది. స్త్రీ అనేది ఎప్పుడూ కూడా తక్కువ కాదు. ఒక స్త్రీ అనేది ఒక మార్గదర్శకురాలిగా ఉండాలి. ప్రతి క్షణం వాళ్ళ హెల్ప్ ఉంటేనే ఏ మగ వ్యక్తి కానీ ముందుకు వెళ్తాడు అన్నట్టుగా ఆయన స్పీచెస్ అనేవి బాగా ఎలివేట్ అయ్యేవంట. అంతెందుకు ఒక సందర్భంలో ఒక అమెరికన్ రైటర్ రాయడం జరిగింది. ఆ అమెరికన్ పర్సన్ వచ్చేసి మన భారతదేశం లోపల అంటే ఎక్కువ మంది పిల్లల్ని కనకుండా వాళ్ళకి కావాల్సినంత మంది పిల్లల్ని కానీ ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకునే విధంగా ఒక క్యాంపెయిన్ని ఇండియాలో నిర్వహించడానికి ఫారిన్ నుంచి రావడం జరిగింది. అయితే ఆ రైటర్ గాంధీజీ తోటి ట్రావెల్ అవుతున్నప్పుడు, అంటే గాంధీజీని కలిసి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇటువంటి ఒక టాపిక్ మీద డిస్కషన్ వచ్చినప్పుడు కూడా ఆయన చాలా సందర్భాలలో చెప్పాడంట, స్త్రీలకు ఇటువంటి విషయాల మీద అవగాహన కల్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. వాళ్ళ శరీరం గురించి, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల గురించి, కలిగే లాభాల గురించి, నష్టాల గురించి మీరు క్లియర్గా చెప్పండి. అలా చెప్పడం ద్వారా వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి వేరే వాళ్ళను కూడా తోటి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాడు అని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ ఎవరైనా వచ్చి చేసేటప్పుడు కూడా చాలా సందర్భాలలో ఎంకరేజ్ చేసేవాడు అని చెప్పేసి ఆ ఫారిన్ రైటర్ ఆయన పుస్తకంలో క్లియర్గా గాంధీజీ గురించి ఆమె రాయడం జరిగింది. ఇలా ఏ సందర్భంలో కూడా గాంధీజీకి లేడీస్ పట్ల ఒక డిస్రెస్పెక్ట్ నేచర్ ఉంది అన్నట్టుగా ఎక్కడ కూడా మ్యాక్సిమం ప్రూవ్ కాలేదు. చరిత్రలో చూసుకుంటే మ్యాక్సిమం కూడా ఒక మంచి రెస్పెక్టబుల్ నేచర్ ఉన్నట్టుగానే ప్రూవ్ అయిపోయింది. కొన్ని సందర్భాలలో ఈ మద్యానికి సంబంధించినటువంటి దుకాణాలు క్లోజ్ చేసే విధంలో కూడా లేడీస్ కొన్ని ర్యాలీస్ చేయాలి, ఉద్యమాలు చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడట. ఆయన చేసేటటువంటి కొన్ని ర్యాలీస్లలో కూడా ఉప్పు సత్యాగ్రహంలో కానీ ఆయన చేసిన చాలా ర్యాలీస్లో కూడా చాలామంది లేడీస్ పాల్గొన్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. సో లేడీస్ గురించి ఇంత మంచి ఒపీనియన్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు లేడీస్ తోటి అలా నగ్నంగా పడుకోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి మాట్లాడితే, ఒకసారి ఆయన లైఫ్ టైంని చూసుకుంటే ఆయనకు ఇంచుమించుగా 13-14 ఆ ప్రాంతం లోపల వయసు ఉన్నప్పుడు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 4 పిల్లలు పుట్టారు. ఆ తర్వాత 38 ఏళ్ల వయసులో ఆయన బ్రహ్మచర్యాన్ని స్వీకరించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఇదే లేడీస్ మీద ఇటువంటి ఒక ఇంటెన్షన్ ఉండకూడదు అనే, సెక్షువల్ ఇంటెన్షన్ ఉండకూడదు అనే ఉద్దేశంతో 38 సంవత్సరాలు ఆయనకున్నప్పుడు పూర్తిగా బ్రహ్మచర్యాన్ని తీసుకున్నాడు.
ఆ తీసుకున్న తర్వాత అంటే తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు 38 అనేది ఒక ఎంగేజ్ అనే చెప్పొచ్చు సెక్చువల్‌గా ఒక పర్సన్‌కి. సో, అటువంటి టైం లోపల ఆయన బ్రహ్మచర్యం తీసుకోవడానికి కారణం ఏంటి? దాని ఎనుకున్న రీజన్ ఏంటి అంటే, ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ లోపల సంథింగ్ ఆయన చాలా దగ్గరి మనుషులు ఎవరో చనిపోయినప్పుడు ఆ సందర్భంలో కూడా తన భార్యతోటి సెక్చువల్‌గా ఇన్వాల్వ్ అవ్వాలన్నట్టు కోరికలు ఆయన లోపల కలిగాయంట. సో, అటువంటి బ్యాడ్ టైమ్ ఇన్సిడెంట్స్‌లో కూడా ఇటువంటి కోరికలు కలగడం చాలా వరకు తప్పు. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం చేయాల్సిన పనిని సవ్యంగా చేయగలుగుతామన్న ఉద్దేశంతోటి. అంటే ఆయన చెయ్యాలి అనుకున్న పర్టిక్యులర్ పనిని చాలా స్పిరిచ్యువల్‌గా లేకపోతే చాలా డెడికేషన్ తోటి చేయాలి అంటే ఇటువంటి కోరికలను నియంత్రించుకోవాలి, నన్ను నేను కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతోటి నేను ఈ బ్రహ్మచర్యాన్ని పూర్తిగా స్వీకరించాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత బ్రహ్మచర్యాన్ని స్వీకరించిన తర్వాత భారతదేశానికి స్వాతంత్రం రావటానికి కొన్ని సంవత్సరాల ముందు ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఇది. ఏంటి అంటే మహిళలతోటి, స్త్రీలతోటి కొంతమందితోటి నగ్నంగా పడుకోవాలి అని చెప్పేసి. అలా పడుకున్నప్పుడు తనను తాను నియంత్రించుకోగలడా? అంటే తనను తాను కంట్రోల్ చేసుకోగలడా? అంటే తన లోపల ఇంకా కోరికలు కలిగితే ఆ కోరికల్ని కంట్రోల్ చేసుకోగలడా? అని చెప్పేసి తనను తాను పరీక్షించుకోవడానికి ఒక సెల్ఫ్ టెస్ట్ లాంటిది. అటువంటి ఒక సెల్ఫ్ టెస్ట్ చేసుకోవాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. సో, నిర్ణయించుకున్న తర్వాత ఈ పర్టిక్యులర్ ఎక్స్‌పెరిమెంట్ గురించి తన దగ్గరున్న టీమ్ తోటి అంటే తనతో పాటు ట్రావెల్ చేస్తున్న మనుషులతోటి వీళ్ళతోటి షేర్ చేసుకోవడం జరిగింది. అందులోపలనే ఆయన మనవరాలు ఉంది. అలాగే కొంతమంది ఆయన రిలేటివ్స్ ఉన్నారు. అలాగే వేరే వాళ్ళు కూడా ఉన్నారు. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. అయితే ఆయన ఎప్పుడైతే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాడో అప్పుడు మాక్సిమం కూడా చాలామంది ఈ పర్టిక్యులర్ థింగ్‌ని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు గాంధీజీ అంటే చాలామందికి ఒక ఇన్స్పిరేషన్. మన భారతదేశంలోనే చాలామంది ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మీ వెంట నడుస్తున్నారు. అటువంటి వ్యక్తి మీరు ఇటువంటి ఒక థింగ్‌ని చేస్తున్నారు అంటే మిమ్మల్ని మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోవడానికే చేస్తున్నారేమో కానీ బయటి ప్రపంచానికి అలా ఎవరు అనుకోరు. బయటి ప్రపంచానికి మాత్రం అది ఒక బ్యాడ్‌గానే కనిపిస్తుంది. సో, మీలాంటి ఒక గొప్ప పర్సనాలిటీ ఇటువంటి థింగ్‌ని చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన దగ్గర పనిచేసేటటువంటి చాలామంది కూడా ఈ ఆప్షన్‌ని రిజెక్ట్ చేశారు. కొంతమంది ఆయన ఇటువంటి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నాడు అని తెలిసి ఆయన దగ్గర పనిని కూడా మానేసిన సందర్భాలు ఉన్నాయి. సో, ఇవేవి పట్టించుకోకుండా ఆయన ఈ ఎక్స్‌పెరిమెంట్‌ని చాలా సందర్భాలలో భారతదేశంలో ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు చేయడం జరిగింది. ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి పని వాళ్ళతోటి. ఆయన దగ్గర ఉన్నటువంటి సంథింగ్ రిలేషన్స్ తోటి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆయన సొంత మనవరాలతోటి కూడా ఆయన ఈ సిట్యుయేషన్ అంటే ఇటువంటి ఒక ఎక్స్‌పెరిమెంట్‌ని చేయడం జరిగింది. ఆయన మనవరాలు కూడా రాసినటువంటి ఒక బుక్ లోపల దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. పర్టిక్యులర్‌గా నాతోన ఈ విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు ఆయన చెప్పిన కారణాలు ఇవి అని చెప్పేసి. సో, ఆ ఎక్స్‌పెరిమెంట్ అంటే జస్ట్ వాళ్ళతో పాటు అలా నేకుడుగా పడుకోవడమే. అంతకు మించి మోర్ దెన్ దట్ ఏది జరిగినట్టు లేకపోతే ఏదో బ్యాడ్ ఇంటెన్షన్‌లో అక్కడ ఏదో మిస్‌బిహేవియర్ జరిగినట్టు ఎక్కడ ఎవ్వరు కూడా రాయలేదు. ఇప్పుడు అంత పెద్ద పర్సనాలిటీ అయినా ఏదైనా సందర్భంలో ఒకవేళ మిస్‌బిహేవ్ చేసినా, తనను తాను కంట్రోల్ చేసుకోలేక ఆ సందర్భంలో ఏదైనా తప్పు చేసినా కానీ దానికి సంబంధించిన న్యూస్ అనేది కూడా అప్పట్లో బాగానే వైరల్ అయ్యేది. లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఇలా రాస్తున్న బుక్స్ లోపల ఇప్పటికైనా ఎవరో ఒకరు రివీల్ చేసి ఆ బుక్స్‌ని బయటికి తీసుకొచ్చి చెప్తూ ఉండేవారు. మాక్సిమం ఆయన చెడుగా ప్రవర్తించినట్టుగా మాత్రం ఎక్కడా కూడా ఎవ్వరు రాయలేదు. ఎక్కడా కూడా రికగ్నైజ్ అవ్వలేదు. జస్ట్ ఆయన నియంత్రించుకోవటానికి ఆయన కంట్రోల్ చేసుకుంటున్నానా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ పలానా టెస్ట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది చాలామందికి. ఆయనతోటి ట్రావెల్ అయిన వాళ్ళు చెప్పడం కూడా ఆయన జస్ట్ అలా చెక్ చేసుకోవడానికి మాత్రమే ఇటువంటి ఒక ఎక్స్‌పెరిమెంట్ చేశాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఎక్స్‌పెరిమెంట్ మీద మీకున్న అభిప్రాయం ఏంటి? అంటే అది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు తప్పు? ఇప్పుడున్న జనరేషన్ లోపల మనం ఆలోచన చేసేదాని విధంగా ఒకసారి ఆలోచన చేసి కామెంట్ చేయండి. అలాగే మీకు ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.